57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలోని గ్రంథాలయం నందు పుస్తక ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల ఎంఈఓ బాలయ్య పాల్గొని ఈ నెల 14వ తేదీ నుంచి నేటి వరకు వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు శ్రీకాళహస్తి మండలం ఎంఈఓ బాలయ్య చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, బంగారు పతకాలు, బహుమతులను అందజేశారు. అనంతరం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రంథాలయ అధికారిని లావణ్య ఎంఈఓ బాలయ్యకు మరియు విశ్రాంతి ఉపాధ్యాయులకు, పాఠకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల ఎంఈఓ బాలయ్య మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన గురించి మరియు పుస్తకముల గురించి చాలా విపులంగా విద్యార్థులకు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు గాంధీజీ గ్రంథాలయంలో పుస్తక పఠనం చేయటం వల్ల ఏ విధంగా వారి భవిష్యత్తు తీర్చిదిద్దుకున్నారో అదేవిధంగా లైబ్రరీలో పుస్తక పఠనం చేసి విద్యార్థులు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నేడు శ్రీకాళహస్తి గ్రేడ్ 1 గ్రంథాలయంలో ఒక వారం రోజుల పాటు అన్ని పాఠశాలల్లో ఈ గ్రంథాలయాల పైన పోటీలు నిర్వహించడం జరిగింది. వ్యాసరచనం, వక్తృత్వం పోటీలంతా కూడా నిర్వహించి విజేతలకు ఈ రోజు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. అన్ని పాఠశాల నుంచి కూడా విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందుకు ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పాఠశాలలో కూడా ఈ గ్రంథాలయ పుస్తక పఠనం పైన ప్రత్యేక దృష్టి పెట్టమనేసి మనం ఉపాధ్యాయులకి తెలియజేసి ఉన్నాము. తర్వాత ఈ గ్రంథాలయాలు చక్కటి ఒక మంచి ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కూడా విద్యార్థులకు తెలియజేశాము. అదే విషయము వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా తెలియజేయమని చెప్పినాం సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గ్రంథాలయ మేడం లావణ్య మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అనంతరం గ్రంథాలయ అధికారి లావణ్య మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించే జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకుని 14వ తేదీ నుండి మండలంలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ రకాల క్రీడలు, వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి అందులో గెలుపొందిన వ్యక్తులకు నేడు జాతీయ 57వ గ్రంథాలయ వారోత్సవాలు చివరి రోజు శ్రీకాళహస్తి మండల ఎంఈఓ బాలయ్య చేతుల మీదుగా బహుమతులను, ప్రశంసా పత్రాలను, బంగారు పతకాలను అందజేస్తున్నామని అన్నారు. ఈరోజు మన కాళహస్తిలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ముగింపు వేడుకలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన బాలయ్య సార్ గారు, ఎంఈఓ గారు విచ్చేసి పిల్లలందరికీ వారి చేతుల మీదుగా ప్రైజెస్ ఇవ్వడం జరిగినది. నేను ముఖ్యంగా ఒక లైబ్రేరియన్ గా ఏం చెప్తున్నానంటే, మన పట్టణ ప్రజలందరూ కూడా ఈ లైబ్రరీని ఉపయోగించుకోవాలి. అంటే ఇంతకు ముందు మన గుడి ముందర మిద్దె పైన చిన్న స్థలంలో ఉన్నటువంటి లైబ్రరీని ఇప్పుడు కొత్తగా మన స్వర్ణముఖి నది ఒడ్డుకి బాయ్స్ హై స్కూల్ పక్కన ఉన్నటువంటి విశాలమైన భవనంలో లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైబ్రరీకి ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటాం. ముఖ్యంగా పాఠకులు అంతకుముందు అయితే మిద్దిపైకి ఎక్కాలి, మాకు కష్టము అంటున్నారు. ఇప్పుడైతే కిందనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాఠకులు లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. మనకు మామూలుగా ఈ లైబ్రరీలో కాంపిటేటివ్ బుక్స్ కానీ, తర్వాత నావల్స్ కానీ, దేవుని పుస్తకాలు కానీ, ప్రతి ఒక్క చిన్నపిల్లల పుస్తక విభాగం కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది. పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి బుక్స్ అన్ని కూడా మన లైబ్రరీలో ఉన్నాయి. దాదాపు 30,000 పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మన లైబ్రరీలో చదువుకొని మెంబర్షిప్ తీసుకొని మన కాళహస్తి పట్టణంలో విజ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిందిగా కోరుచున్నాను.